హలో హాయ్ అందరికీ నమస్కారం. మధ్యలో ఆఫ్ చేశానండి, కొంచెం హెల్త్ బాగాలేక. ఇప్పుడు క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మీకు, చూడండి. జీలకర్ర వేసుకుంటున్నానండి. జీలకర్ర ఆవాలు వేస్తాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేస్తానండి. ఇవి కొంచెం వేగాక క్యారెట్ వేస్తా. హాఫ్ కేజీ క్యారెట్, హాఫ్ కేజీకి ఎంత ఆయిల్ పడుతుంది అనేది కూడా చెప్తానండి. ఒక 5 పావులు, 3 పావు అంటే 5 పావుల ఆయిల్ వేసిన. కొత్తిమీర కొంచెం దొడ్డు కాడలు ఉంటాయి కదా, అవి వేసుకుంటే ఏ కూర అయినా టేస్ట్ ఉంటుంది. పడేయద్దు దొడ్డు కాడలు. అవి పచ్చడి కూడా చేసుకుంటే బాగుంటుంది దొడ్డు కాడలు. నేను దొడ్డు కాడలు వేస్తాను. నేను ఎప్పుడు కాడలు పడేయ, దొడ్డు లేతగా ఉన్న కాడలను కూడా టమాటా పచ్చిమిర్చి వేసి పచ్చడి చేస్తే నేను కొత్తిమీర పచ్చడి. క్యారెట్ ఫ్రై అందరు చేస్తారు, కానీ ఎవరు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది క్యారెట్ ఫ్రై. మా ఇంట్లో మా పిల్లలు బాగా ఇష్టపడతారు క్యారెట్ ఫ్రై. కొంచెం పసుపు వేస్తాను. ఉప్పు తగినంత, రుచికి తగినంత ఉప్పు. కొంచెం ధనియాల పొడి ఫస్ట్ తాలింపులు వేసుకోవాలి, బాగుంటుంది. కొంచెం వేస్తాను. కొంచెం అల్లం వేస్తాను, ఒక స్పూన్. ఇప్పుడు టమాటా వేస్తాను, పెద్ద సైజు ఒక 2 టమాటాలు. కొంతమంది క్యారెట్ ఫ్రైలో టమాటా వేసుకోరు, కానీ క్యారెట్నే ఫ్రై చేస్తారు. అలా చేసుకోవచ్చు, టమాటా వేసి చేసుకుంటే కూడా బాగుంటుంది. మొత్తానికి క్యారెట్ ఫ్రై లాగా కాకుండా మనం కర్రీలాగా టమాటా వేస్తే బాగుంటుంది క్యారెట్ ఫ్రై. ఒక 2 నిమిషాలు మూత పెడతాను.
కారం కారం తీయగా తినేవాళ్ళు తీయగా తినచ్చు, కొంచెం కారం కావాలనుకుంటే కారం వేసుకోవద్దు. ఎందుకంటే క్యారెట్ తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటాను. నేను కొంచెం ఎక్కువనే వేస్తాను కారం దేనికైనా. చూడండి టమాటాలు మగ్గినాయి, ఇప్పుడు క్యారెట్ వేస్తాను. చూడండి కొంచెం క్యారెట్ మగ్గేదాకా కలపాలి. ఒక 2 నిమిషాలు మూత పెడతా. ఆ లోపల కొత్తిమీర కట్ చేసుకుంటా. కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకున్నా. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది కూర ఏవైనా కూడా. నేను ఎక్కువ కొత్తిమీర ఎక్కువ వాడతా. కొత్తిమీర పచ్చడి కానీ కొత్తిమీరతోటి నువ్వులు పచ్చిమిర్చి టమాటా వేసి పచ్చడి చేస్తా. కొత్తిమీర తింటే ఆకలి కూడా అవుతుంది మంచిగా. కొంతమంది కొత్తిమీర ఖరాబ్ కాగానే పారేస్తారు, పండువారిన వారేస్తారు. నేను అట్లా చేయ. నేను పండువారిని కూడా టమాటాలతోటి పచ్చడి చేస్తాను.